ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రగతి జిల్లా ప్రత్యేక అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీం అభినందించారు. ఆయన సోమవారం సిద్దిపేట ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పెరుమాళ్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద మార్చి 16 నుంచి జూన్ 12 వరకు జిల్లాలో వివిధ శాఖలు అమలు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను ఆయన పరిశీలించి సంబంధిత శాఖల నివేదికలను పరిశీలించి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న జిల్లా కలెక్టర్ కె హైమావతిని ప్రత్యేకంగా అభినందించారు. సమీక్ష సమావేశంలో వైద్య, వ్యవసాయ, విద్య, గ్రామీణాభివృద్ధి, పోలీస్, ఐసీడీఎస్, ఫుడ్ సేఫ్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, పంచాయతీ మరియు మున్సిపల్ అధికారులు తమ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల లక్ష్యాల ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు సమర్పించారు. కార్యక్రమం అమల్లో జరిగిన ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక అధికారి వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారని తెలిపారు. కార్యక్రమ అమలును పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి జిల్లాల వారీగా పురోగతిని సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో వార్డు, గ్రామ, మండల సభల ద్వారా దాదాపు 19,000 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని, ప్రత్యేక టైం బ్యాండ్తో ప్రణాళికాబద్ధంగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా పరిష్కరించే అవకాశం ఉన్న వాటిని పరిష్కరించి పై స్థాయిలో మాత్రమే పరిష్కారమయ్యే సమస్యలు వెంటనే ఉన్నతాధికారులకు లేదా సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినప్పుడు కొన్ని సమస్యలు వచ్చి ఉంటాయని, ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా వ్యవహరించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని, స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరిగితే చెడ్డ పేరు రావడంతో పాటు అపోహలు పెరుగుతాయని, వాటిని నివారించడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో 90% సామాజిక పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించడం జరిగిందని, వాటి పరిష్కారానికి 99 రోజుల కార్యక్రమం ద్వారా పొందిన అనుభవాల ఆధారంగా సత్వరంగా పరిష్కరించడంతో పాటు రాబోయే సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. వాటి పరిష్కార స్థితిగతులను రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదించాలని, వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ మరియు వార్డు సభల్లో స్వీకరించిన దరఖాస్తుల స్క్రూటినీ మరియు కంప్యూటరీకరణ దాదాపు 50% పూర్తయినందున మిగతావి త్వరగా పూర్తయ్యేలా రెగ్యులర్గా డిపార్ట్మెంట్గా వారిని చేయాలని అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా మనకి జిల్లాకి స్పెషల్ ఆఫీసర్ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అపాయింట్ చేయడం జరిగింది, శ్రీ అబ్దుల్ నదీం సార్ని. సో వీరు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి జిల్లాలో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఏమైతే కనుక పార్టిసిపేట్ చేశారో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో వీళ్ళందరికీ కూడా రివ్యూ చేయడం కోసం సారు విచ్చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిఎఫ్ఓ గారు, సిపిఓ గారు అండ్ అదర్ ఆఫీసర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా సార్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుంచి 12 వరకు 99 డేస్ యాక్షన్ ప్లాన్ని గవర్నమెంట్ ఏవైతే కనుక ఇంప్లిమెంట్ చేయడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. దీని మెయిన్ ఎయిమ్ క్రియేట్ అవేర్నెస్ ఆన్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి సార్. సో ఇది 4 లెవెల్స్లో జిల్లా లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. విలేజ్ లెవెల్, అలానే మున్సిపాలిటీస్లో వార్డ్ లెవెల్, మండల్ లెవెల్, తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో 4 ఫేసెస్లో మనము ఇంప్లిమెంట్ చేశాం సార్. ఇదే భాగంగా మొత్తం 10 థీమ్స్లో మేము వీక్ వైజ్, థీమ్ వైజ్ కూడా మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. దీనిలో భాగంగానే ముందల మెయిన్ సార్ చాలా అచీవ్మెంట్స్ కూడా జిల్లాలో ఈ ప్రోగ్రామ్ గురించి చేయడం జరిగింది సార్. ఈ డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. ఫస్ట్ థీమ్ ఏదైతే ఉందో థీమ్ వైజ్ ఒకసారి థీమ్ పెట్టినాం, నోట్స్ పెట్టినాం సార్. ఇది ఆఫ్టర్ సీయింగ్ ది ప్రెజెంటేషన్ అందరు ది థీమ్ వారీగా చాలా వివరంగా చెప్పినారు. ఆల్ ది థీమ్స్ కవర్ చేశారు, ఇంక్లూడింగ్ ఈ క్లీన్లీనెస్ అండ్ ఫైల్ క్లియరెన్స్ వీక్ మొదటి 10 రోజులు ఏదైతే తీసుకున్నారో. సో అన్నీ చూస్తే వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ, కలెక్టర్ గారికి, సిపి గారు అండ్ దెన్ డిఎఫ్ఓ గారు, Chief Planning Officer, because they have played a key role in the planning department, coordinate Chedamu, and all the district officers who have taken very active lead in this whole 99-day action plan law. మీ చొరవ వలన ఇది అంత ఘనంగా చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు కొన్ని 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు మంచి పని చేశారు, కానీ దీనికి డాక్యుమెంట్ చేయడం అనేది అంతే ముఖ్యం ఉంది. సో దయచేసి ఆల్రెడీ మీరు చాలా వరకు ఉంది, ఇంకా కొంత రిఫైన్మెంట్ చేసేసి
మీ డిపార్ట్మెంట్ వారీగా ఒక చిన్న బుక్లెట్, అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కాన్సాలిడేటెడ్ ఒకటి బుక్లెట్ అనేది తయారు చేస్తే డాక్యుమెంట్ చేసినట్టయితే అందులో ఈ టేకప్ చేసిన యాక్టివిటీస్తో పాటు ఈ రేస్ చేసిన ఇష్యూస్ కూడా దీంట్లో మీరు ఇంక్లూడ్ చేయండి. కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కూల్ వైజ్ కొన్ని ఇష్యూ వచ్చి ఉండొచ్చు. సో మైక్రో లెవెల్లో కూడా ఈ మీ డిపార్ట్మెంట్ డాక్యుమెంటేషన్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి ఇష్యూ బేస్డ్ అనేది డాక్యుమెంటేషన్ చేసుకోండి. బికాస్ యూ కెనాట్ గో చాలా మైక్రో డీటెయిల్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తే చాలా లావుగా బుక్లెట్ తయారైపోతుంది. కానీ డాక్యుమెంటేషన్ చేస్తే దీని ద్వారా రెండు రకాలుగా మీకు వెసులుబాటు ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఒక డిసెమినేషన్ చేయడం అనేది మంచి చేశారు, చాలా సంతోషం. కానీ దీన్ని ఇంకా డిసెమినేట్ కూడా చేసుకోవాలా, నాట్ ఓన్లీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండొచ్చు, మీడియా ద్వారా అది డిసెమినేట్ చేయవచ్చు. అట్లాగే మీ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు స్టేట్ లెవెల్ లో డైరెక్టరేట్ ఆర్ కమిషనరేట్ వాళ్ళకి కూడా పంపడం, సో దట్ వాళ్ళ లెవెల్లో కూడా ఈ ఏమేమి చర్య తీసుకున్నారో డిస్ట్రిక్ట్ లెవెల్లో యాక్టివిటీస్ టేకప్ చేసినారు, ప్లస్ ఏం ఇష్యూస్ వచ్చినాయి వాటి అన్నిటికీ వాళ్ళ దగ్గర పూర్తిగా సమాచారం ఉంటుంది. సో ప్లస్ ఇందులో ఈ సక్సెస్ స్టోరీస్ని కూడా దీంట్లో హైలైట్ చేసుకోవాలా మీ డిపార్ట్మెంట్ బుక్లెట్లో, అట్లాగే డిస్ట్రిక్ట్ బుక్లెట్లో. సో ఆ సక్సెస్ స్టోరీస్ని ఇతర డిస్ట్రిక్ట్స్కి షేర్ చేయడానికి కూడా దాని ద్వారా ఒక అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ది వన్ ఫస్ట్ ఇన్ ద ఫార్మోస్ట్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ది వర్క్ విచ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ డన్, including the best practices and also including the issues which are raised. So అది డాక్యుమెంట్ చేసుకొని దానిపైన ఇది డిసెమినేషన్ అనేది అట్ ఆల్ లెవెల్స్ ప్లస్ పైకి పంపడం అనేది పూర్తి చేసుకోవాలి. సెకండ్ ఈజ్ ఇప్పుడు మీరు ఈ మీ ఎక్స్పీరియన్స్ని ఈ లాస్ట్ 99 డేస్లో మీకు ఏదైతే దీని ద్వారా మీకు సమాచారం వచ్చిందో డాక్యుమెంటేషన్ చేస్తున్నారు, వాటిని బట్టి ఫ్యూచర్ ఆల్సో ఒక కార్యాచరణ ప్రణాళికని కూడా తయారు చేసుకోవాలా. నెక్స్ట్ ఒక వచ్చే వన్ ఇయర్ ఒక సంవత్సరం వరకు మీ డిపార్ట్మెంట్ పరిధిలో ఏమేమి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్కి సీజన్ ఉంటుంది, అట్లాగే ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ వీక్ చేశారు, వన్ మహోత్సవం ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి, ఇందాక వర్షం తక్కువ ఉండేది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, సో దాంట్లో చర్య తీసుకోవాలా. అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ అయితే నిరంతరంగా సంవత్సరం అంతా ఉంటుంది, కానీ కొన్ని వ్యాధులు ఒక టైంకి వస్తూ ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక నెక్స్ట్ 1 ఇయర్కి యాక్షన్ ప్లాన్ దీనిని ఫర్దర్ బిల్డప్ చేసుకోవడానికి, బికాస్ యూ హ్యావ్ ఆల్రెడీ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. సో లెట్ దిస్ బి ద ప్లానింగ్ కైండ్ ఆఫ్ అ థింగ్, అండ్ నెక్స్ట్ 1 ఇయర్ విల్ బి ద యాక్షన్ ఆన్ దాట్. సో అట్లా చేస్తే that next 1 year becomes very, very easy and very streamlined. So that is the second point, that is to plan your activities for the next whole coming year. Atla adi cheskovala. Third thing is ఇప్పుడు ఇందాక ది గ్రీవెన్సెస్ అండ్ పిటిషన్స్ ఏదైతే వచ్చిందో గ్రామ సభలో కావచ్చు, వార్డ్ సభలో కావచ్చు, ఆల్మోస్ట్ టోటల్ చూస్తే 19,000 దాకా ఈ జిల్లాకి వచ్చినాయి. 13,142 గ్రామ సభలు అండ్ 5,822 వార్డ్ సభలు వచ్చినాయి. ఇందులో మ్యాక్సిమం ఐ కుడ్ ఆల్సో మేక్అవుట్ యాజ్ యూ ఆల్సో మెన్షన్ ఆల్మోస్ట్ 90% ఇది పెన్షన్స్ అండ్ ఇందిరమ్మ హౌసెస్కి ఉన్నాయి, ప్లస్ ఇది కొన్ని ఈ గృహలక్ష్మి పథకం అండ్ ఇంకొకటి 2 BHK అప్లికేషన్